పరంపర అభివృద్ధి ద్వారా జ్ఞానశక్తి క్రియాశక్తి అమ్మవారి దగ్గర ఉండేటటువంటి మూడు శక్తులు ఏంటి అంటే ఒకటి ఇచ్ఛాశక్తి అంటే ఎప్పుడు ఏది కావాలో అప్పుడు అది తక్షణమే ప్రత్యక్షం అమ్మవారి దగ్గర ఉంది. తర్వాత జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ మూడు శక్తులతో వెలుగొందేటటువంటి మా కుమార్తె అయినటువంటి వల్లీదేవిని నీ సుబ్రహ్మణ్యుడికి ఎంతమంది భార్యలు ఇద్దరు కదా ఉద్దానం చేసుకున్నాడు ఆయన వల్లి దేవసేన. ఇప్పుడు వల్లి అమ్మవారి గురించి చెప్పారు, దేవసేన అమ్మవారి గురించి వినాలి కదా. సమస్త రాజ్యావతార దైత్యావతార భక్త్యావతార శక్త్యావతార సర్వావతార పూజా నమస్కారాలు సమర్పయామి. యస్య స్మృత్యా చరామోత్యాత్మ పూజా క్రియాసు యత్తో జగం యాదేవ పరిపూర్ణంతరస్తుతే నేనా వల్లి దేవసేన సకల సుబ్రహ్మణ్యేశ్వర శాంతి కళ్యాణ మహోత్సవ కర్మణి స్వాగతః ప్రీతం సర్వం దుర్గా భవంతు. రెండు చేతులతో బోలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర భగవానికి గట్టిగా బోలో శ్రీ సుబ్రహ్మణ్య వారి యొక్క దివ్యమైనటువంటి హస్తాలకి కంకణ ధారణ చేశారు. ఆ కంకణ ధారణ చేసినప్పుడు మీ చేత సంకల్పం చంద్రార్కం సూర్య చంద్రుడు ఎంతకాలం వరకు ప్రకాశిస్తూ ఉంటారో అంతకాలం వరకు మా వము అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆ సంకల్పానికి అర్థం. అలా అభివృద్ధి శ్రీ గూడూరుని స్వామివారి యొక్క తండ్రి తాత ముత్తాతల గురించి తెలియజేశారు. స్వామివారి గోత్రం ఏంటి అంటే పరశివ గోత్రం స్వామి అని చెప్పారు. అక్కడికి తేలింది. ఇప్పుడు వీళ్ళు ఊరుకుంటారా? స్వామివారి వంశాన్ని గురించి చెప్పిన తర్వాత వాళ్ళు అందరికీ అమ్మవారు పుత్రికగా వచ్చింది. అలా శంఖపాలుడు అమ్మవారి యొక్క తండ్రి ఎవరు? శంఖపాలుడు. శంఖపాలుడు యొక్క తండ్రి ఆస్తికుడు. అంటే శుభం భవతు భాగవత్స్యావన ఆప్నవాన ఔర్వజావదజ్ఞ పంచార్షేయ ప్రవరాన్విత శ్రీవత్స గోత్రోద్భవస్య మాధవ శర్మణః పుత్రీ బ్రాహ్మణేభ్యః శుభం భవతు భాగవత్స్యావన ఆప్నవాన ఔర్వజావదజ్ఞ పంచార్షేయ ప్రవరాన్విత శ్రీవత్స గోత్రోద్భవస్య ఇంద్ర శర్మణః పుత్రీ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణ స్వామివారి కళ్యాణంలో భాగంగా అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణంలో భాగంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర భగవానికి నమ్మిన మనంపుర సనాతులైన ఉమామహేశ్వరం మిమ్ము పురాణ దంపతుల మేలు తెలుసుకుంది. అట్లాగా
మనం కూడా చక్కగా సుబ్రహ్మణ్య కళ్యాణంలో భాగంగా ఆ మాంగళ్యాలకి గౌరీ పూజ అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. చక్కగా श्रियो मे कामः समृद्ध्यत అంటే ఏంటి దాని అర్థం? ధీరః నామాని కృత్వాభివదముదిరాస్తే దివ్యమంగళ నీరాజనం దర్శయామి నీరాజనానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి రక్షాం ధారయామి. దిల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర భగవాన్ కి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శక్రః ప్రవిద్వాన్ ప్రతిశ నాన్యః పంథాయ నాయ విద్యతే రాజాధిరాజారుత్రశక్య సాహినే రాత్రిం ఘోషయామి అశ్వానారోహయామి రథానారోహయామి గిదానారోహయామి సమస్త రాజ్యోపచార వేద్యోపచార భక్త్యోపచార శక్త్యోపచార సర్వోపచార పూజాం సమర్పయామి. ఏమండి అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి. మీ దగ్గరికి ఒక ఈ డబ్బా ఇతరేమో పిల్లిని శంకలో పెట్టుకొని వెళ్తూ ఉంటాడు. అతను భయపడతాడు, ఏంటి చదువుతుంటే ఏమన్నా పిల్లిని ఇస్తాడా అని. అట్లా ఒక సైడ్ మూడే రావాలా? అలా కూడా